డాక్టర్ సుమన్ మోహన్ నేను రాజానగర్. ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎల్లారెడ్డిపేటలో అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కమిటీ మెంబర్స్ ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించిన విషయం ఏంటంటే గత బుధవారం లాస్ట్ వీక్ మనకు అన్విశ్రీ అనే 5 నెలల పాపకు వ్యాక్సినేషన్ రూటీన్ ఇమ్యునైజేషన్లో భాగంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ పాప సోమవారం రోజు అంటే 3 తారీఖు అర్లీ మార్నింగ్ 5:30కి చనిపోవడం జరిగింది. ఈ విషయమై స్టేట్ నుంచి WHO కన్సల్టెంట్ డాక్టర్ అతుల్ గారు మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ అజిత మరియు పీడియాట్రిషియన్ మరియు ఫిజిషియన్ మరియు సైకాట్రిస్ట్ నేను ఒక టీమ్గా ఫామ్ అయ్యి తల్లిదండ్రులను పిలవడం జరిగింది. సో వాళ్ళని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. వాళ్ళకి అక్క 3 పిల్లలు. ఫస్ట్ పాప కూడా ఫస్ట్ బేబీ 10 days కూడా చనిపోవడం జరిగింది. ఈ రెండో పాప 5 months చనిపోవడం జరిగింది. 3వ బేబీ కూడా శామ్ అంటే ఆ పాప కూడా చివరి మాల్ నరిస్తుంది కాబట్టి కూడా ఈ విషయం కూడా 3 బేబీ కూడా డీటెయిల్గా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. గతంలో 2 సార్లు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కూడా బేబీ నార్మల్గానే ఉండడం, ఒక 2 days జ్వరం వచ్చి తగ్గడం జరిగింది. కానీ ఈ విషయంలో ఎంక్వైరీ చేసినప్పుడు ఒక 2 days ఫీవర్ వచ్చి 3rd day తగ్గిపోవడము, ఫాలోడ్ బై డయేరియా, వామిటింగ్స్ రావడము. సో అందులో పేరెంట్స్ కూడా ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడము, ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మార్నింగ్ బేబీ వాజ్ ఫౌండెడ్. సో వీళ్ళు అశ్విని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పీడియాట్రిషియన్ చూడడం జరిగింది. పీడియాట్రిషియన్తో నేను మాట్లాడడం జరిగింది. బేబీ వాజ్ బ్రాడ్ డెడ్, అంటే బేబీని తీసుకురావడమే చనిపోయే స్థితిలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇటువంటి కూడా ప్రయత్నాలు జరగలేదు బేబీ రిసస్టేట్గా రివైవ్ చేయడానికి కూడా. సో ఈ విషయమై మీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ మెంబర్స్ రావడం జరిగింది. సో దీనికి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని తీసుకోవడము, 4-5 daysలో దీనికి సంబంధించిన కంక్లూజివ్ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి, స్టేట్కి మరియు కూడా తల్లిదండ్రులు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.